ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఎన్టీ రామారావు గారు ఆశయానికి అనుకూలంగా తెలుగునాడు అని మార్చిన్నాడు. మనకు ఖచ్చితంగా జాతీయాభిమానం ఉంటుంది. తెలుగునాడు అని మార్చాలి. ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట కాదు. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. నమస్తే. ఆంధ్రప్రదేశ్ పేరు మారబోతుందా? ఎన్టీఆర్ కళ నెరవేరుతుందా? ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ఈ వరుసలో మన ఆంధ్రప్రదేశ్ ఏంటి? అసలు మన రాష్ట్రం పేరులో మన తెలుగు ఎక్కడుంది? ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో, టీ స్టాల్స్ దగ్గర, రాజకీయ వర్గాల్లో ఎక్కడ చూసినా హాట్ టాపిక్. కేరళ తన పేరును కేరళంగా మార్చుకున్న తర్వాత ఇప్పుడు మన ఏపీ వంతు వచ్చిందా? మహానటుడు మాజీ సీఎం ఎన్టీఆర్ కన్న కళ ఇప్పుడు నెరవేరబోతుందా? ఆంధ్రప్రదేశ్ కాస్త తెలుగునాడుగా మారుతుందా? ఈ క్యూరియాసిటీ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఇటీవల అమలాపురం, కోనసీమ జిల్లాలో జరిగిన 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ఈ సరికొత్త చర్చకు వేదికయ్యాయి. మహాసహస్రావధాని గరికపాటి నరసింహారావు గారు వేదికపై నుంచి ఒక సంచలన ప్రశ్న సంధించారు. పక్కనున్న తమిళులు తమిళనాడు అని, కన్నడిగులు కర్ణాటక అని సగర్వంగా పేర్లు పెట్టుకుంటే మనమెందుకు ఆంధ్రప్రదేశ్ అని పిలుచుకోవాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఎన్టీ రామారావు గారు ఆశయానికి అనుకూలంగా తెలుగునాడు అని మార్చిన్నాడు. మనకు ఖచ్చితంగా జాతీయాభిమానం ఉంటుంది. తెలుగునాడు అని మార్చాలి. ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట కాదు. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. ఈ పేరును తెలుగునాడుగా మార్చాలి అని డిమాండ్ చేశారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ టాపిక్ వైరల్ అయిపోయింది. అయితే ఈ పేరు మార్పు ఆలోచన ఈనాటిది కాదు. దీని వెనుక ఒక పెద్ద చరిత్రే ఉంది. 1983-89 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని పాలించిన నందమూరి తారక రామారావు గారికి తెలుగు భాష అన్న, తెలుగు జాతి అన్న ఎంత ప్రాణమో మనందరికీ తెలిసిందే. ప్రభుత్వ పథకాలకు అచ్చు తెలుగు పేర్లు పెట్టి తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన ఎన్టీఆర్ అప్పట్లోనే రాష్ట్రం పేరును తెలుగునాడుగా మార్చాలని గట్టిగా ప్రయత్నించారు. కానీ అప్పట్లో కేంద్రంలో అనుకూల ప్రభుత్వం లేకపోవడం, కొన్ని రాజకీయ కారణాల వల్ల ఆ ఫైల్ ముందుకు కదలలేదు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఆంధ్ర అనే పదాన్ని తీసేయొద్దు అనే వాదన కూడా బలంగానే వినిపిస్తుంది. భువనేశ్వరి పీఠాధిపతి స్వామి కమలానంద భారతి లాంటి వారు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు కాదా? రామాయణ కాలం నుంచే ఆంధ్ర అనే పదం వాడుకలో ఉంది. ఆ పేరును తీసేయడం అంటే మన ప్రాచీన చరిత్రను చెరిపేయడం అనే వాదిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం రెండు వర్గాల మధ్య ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. గతంలో ఎన్టీఆర్ టైంలో కుదరలేదు సరే, మరి ఇప్పుడు సాధ్యమేనా? విశ్లేషకుల మాటల ప్రకారం ఇప్పుడు సీన్ వేరు. కేరళ పేరు మార్పుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో ఏపీలోని టీడీపీ కూటమి కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం గనక నిర్ణయించుకుంటే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడం, దానికి ఢిల్లీ పెద్దలు ఓకే చెప్పడం పెద్ద కష్టమైన పనేమి కాదు. పైగా ఇది తెలుగు ప్రజల సెంటిమెంట్తో ముడిపడిన అంశం కాబట్టి పొలిటికల్ మైలేజ్ కూడా దక్కుతుందన్నది రాజకీయ పండితుల అంచనా. మొత్తంగా ఒక పక్క గరికపాటి లాంటి భాషాభిమానులు డిమాండ్, ఇంకో పక్క ప్రాచీన చరిత్రను గుర్తు చేస్తున్న పీఠాధిపతులు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ పేరు తెలుగునాడుగా మారితే ఆ కిక్కే వేరు అంటున్నారు కొందరు. లేదు ఆంధ్రలోనే అసలైన చరిత్ర ఉంది అంటారు మరికొందరు. మరి మీరేమంటారు? కింద కామెంట్ చేయండి.